హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఎటువంటి విషయాల్లో కూడా టెన్షన్స్ పెట్టుకోవద్దండి. మనం ఆలోచించినంత మాత్రాన మనము ఏ సమస్య నుంచి కూడా మనం విడుదలను పొందలేమండి. జయాన్ని అస్సలే పొందుకోలేము. ఓకేనా? ఆలోచనకి బదులుగా ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి జవాబు వస్తుందండి. ఓకేనా? ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు, కంగారులో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఏ సిచ్యువేషన్లో ఉంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడిని కనుక ప్రార్థిస్తే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆ టైంలో చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే నిజంగా మన హృదయంలోంచి వస్తుంది కదా. సంతోషంగా ఉన్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ యేసయ్య అంటాం కదా. సో అది మన హార్ట్లోంచి వస్తుంది. అలాగే బాధల్లో ఉన్నప్పుడు దేవానని మనము నిట్టూర్పుతోటి, లేకపోతే మన హృదయంలో భారంతో, కన్నీటితోటి ఆయన వైపు చూస్తాము కదండి. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం చేసిన ఏ ప్రార్థనకైనా కూడా జవాబు ఖచ్చితంగా ఆయన వస్తుందండి. ఓకేనా? సో కాబట్టి మనము ఎలాంటి స్థితిలో ఉంటే అలాంటి స్థితిలోనే మనము దేవుడిని మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా? ఆయన మనం యొక్క మనసులో ఉండేటటువంటి మూలుగులునే వినేటటువంటి దేవుడు అండి కదా. సో మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను ఆయన ఖచ్చితంగా ఆలకిస్తూనే ఉంటారు. సరేనండి. ఇవాళ మనము మార్కు సువార్త 8వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. వారు తమ యొద్ద రొట్టెలు లేవనియు తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయనను అడుగగా వారు 7 అనిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవా, యేసయ్యానికి వేలాది స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు యేసయ్య. మా ప్రతి అవసరతలోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి సంతోషంలోనూ నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య, లేమిలో మాకు సమృద్ధిని దయచేసిన దేవా నీకు వందనాలు తండ్రి. యేసయ్య ప్రభా, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేసి నీ కార్యం చేయండి యేసయ్య ప్రభా. నేను అప్పుల బాధలతో, అనారోగ్యంతో, చీకటి అంధకార శక్తులతో బాధింపబడుతూ గృహాలలో సమాధానాలు లేకుండా నాయన గొడవలు, చికాకులతో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. సమస్తాన్ని దయచేయగలిగిన వాడవు నీవే కాబట్టి నీ వైపు మారినైనా తండ్రి నానా ప్రభా చూస్తుండగా నీవే మాకు అందరికీ కూడా సహాయం దయచేయండి. రోగాల నుంచి విడుదలను దయచేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదలను దయచేయండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి, సమాధానపరచండి ప్రభా. నానా గృహంలో ఎంతమంది ఉంటే అంతమంది మధ్యలో ప్రేమను నాయన దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.